కొత్తగా ఔటర్ రింగ్ రోడ్ అనేది అది ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయినటువంటి పరిస్థితి. ఫైనల్ అలైన్మెంట్ వచ్చేటప్పటికి జనవరి ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జనవరి 2025కి ఔటర్ రింగ్ రోడ్ ఫైనల్ అలైన్మెంట్ అధికారులు ఫినిష్ చేస్తానని చెప్పారు. అదేవిధంగా పెదకాకాని ఎంట్రీ ఎగ్జిట్ రోడ్స్ ఫిబ్రవరి 2025 కల్లా అది ఫినిష్ చేస్తానని చెప్పారు. ఈ మెయిన్ బైపాస్ అమరావతిని హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేటువంటి బైపాస్ బ్రిడ్జి ఏదైతే ఉందో బ్రిడ్జి ఏప్రిల్ కల్లా అది కంప్లీట్ అవుతుంది. అది అయిపోతే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా ఆ బ్రిడ్జ్ మీద నుంచి అమరావతికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పోయినసారి చెప్పినట్టుగా మనం కొత్తగా అండర్ పాస్లు ఇవన్నీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆపారో వాటన్నిటిని మళ్ళీ మనం చేయటం వల్ల టోటల్గా కంప్లీట్ రోడ్ అంతా అవడానికి జూలై 2026 ఒరిజినల్గా అయితే ఏప్రిల్ 2024కి అవ్వాల్సింది జూలై 2026కి అయ్యేటువంటి పరిస్థితి. 1.5 ఇయర్ పెరగటం, అదేవిధంగా 400 కోట్ల రూపాయల ఆర్థిక భారం. ఇది ఇంకొకసారి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థ పరిపాలన జరిగినటువంటి విషయం. ఇవి కాకుండా రైల్వే బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇప్పుడు మేము శంకర విలాస్ బ్రిడ్జ్ ఒకటి తీసుకొచ్చాం. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు మీద ఇంకొక ఓవర్ బ్రిడ్జ్ దాదాపు 110 కోట్ల రూపాయలతోటి. శంకర్ విలాస్ బ్రిడ్జ్ని ప్రోగ్రెస్ బాగానే ఉంది. రేపు ఏప్రిల్ ఫస్ట్ వీక్ దాన్ని శంకుస్థాపన చేయాలి. ఈ లోపు టెండర్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. అది ప్రోగ్రెస్లో ఉంది, ఇబ్బంది లేదు. తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డుకి శాంక్షన్ అయింది. వచ్చే 8 వారాల్లో అంటే 2 నెలల్లో ఎస్టిమేట్స్ టెండర్ ప్రాసెస్కి పిలవాలని నిర్ణయించారు. అదేవిధంగా టెండర్ అయిపోయి గ్రౌండ్ బ్రేకింగ్కి ఇంకొక అడిషనల్ 2 months అంటే వితిన్ 4 to 5 monthsలో ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ కూడా పట్టాలు ఎక్కాలనేది మా అభిమతం. ఇవి కాకుండా నంది వెలుగు ఇన్కంప్లీట్ బ్రిడ్జ్ అయితే ఉంది, దానికి ఎస్టిమేట్స్ అడిగాం. పాతది కంప్లీట్ చేసిన దానికి ఒక 10 crores పెండింగ్ కాంట్రాక్టర్కి చేయాల్సినవి ఉన్నాయి. ఇంకో 30 crores యాడ్ అయితే టోటల్ 40 crores, టోటల్ 20, ఇంకొక అడిషనల్ 20 crores, టోటల్ 30 crores యాడ్ అయితే నంది వెలుగు బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి డిపిఆర్లు అవన్నీ సిద్ధం చేసి అధికారులు సౌత్ సెంట్రల్ రైల్వే వారికి పంపిస్తా ఉన్నారు. అదేవిధంగా శ్యామలా నగర్ బ్రిడ్జ్ ఎక్కువ డిస్ట్రాక్షన్ వచ్చేటువంటి పరిస్థితి దృష్ట్యా దాన్ని 2 లేన్లకే పరిమితం చేయాలని డిసైడ్ చేశాం. సో అది కూడా కలెక్టర్ గారు ఒక లెటర్ అవి ఫైనలైజ్ చేసి రైల్వే బోర్డుకు పంపిస్తారు. ఇవి కాకుండా మంగళగిరి ఒకటి, పెదపలకలూరు ఇంకో 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇవి కూడా డిపిఆర్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ స్టేజెస్ అన్ని ఫాలో అప్ అయ్యి నెక్స్ట్ సౌత్ సెంట్రల్ రైల్వే తర్వాత రైల్వే బోర్డు ద్వారా ఇవన్నీ ఫాలో అప్ చేసి ఈ బ్రిడ్జిలు తీసుకొచ్చేటువంటి ఇదంతా కూడా రైల్వే బ్రిడ్జెస్ అన్ని ఓవర్ వ్యూ చేసాం. అవన్నీ కూడా ఎక్కడ బాటిల్ నెక్స్ లేవు. అక్కడెక్కడ ఇంతకుముందు కట్టినటువంటి అండర్ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటర్ స్టోరేజ్ ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉందో వాటన్నిటి మెకానిజమ్స్ మీద కూడా రైల్వే వారు ఒక డిఫైన్డ్ టైం లైన్ ఇచ్చారు. సో అవన్నీ కూడా రివ్యూ చేసాం. ఇవి కాకుండా పిఎంజిఎస్వై రోడ్స్ ఒక 12 roads గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవి కూడా డిపిఆర్లు ఎక్కడ దాకా వచ్చినాయి, ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి, అవి కొన్ని రివ్యూ చేసాం. అవి కూడా ఇంకొక 2-3 weeksలో అవి కూడా ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చేటువంటి పరిస్థితి. ఇవి కాకుండా గుంటూరు పట్టణానికి కావాల్సినటువంటి వాటర్ అమృత్ 2 స్కీమ్స్ దాదాపుగా 184 కోట్లు పెట్టి ఒకటి, ఇంకొక 25 కోట్లది ఇంకో ప్రాజెక్టు. ఇవి రెండిటి పరిస్థితి ఎక్కడ దాకా ఉన్నాయి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పరిస్థితి ఏంటి, ఇవి కూడా కొంచెం రివ్యూ చేసాం. ఇవి కాకుండా ఇంకా చిన్నవి చాలా డిస్కస్ చేసాం. బట్ ఓవరాల్గా అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది దాదాపు 30-40 స్కీమ్స్ ఉన్నాయి. ఇది 3-4 గంటల్లో అయ్యేటువంటి పరిస్థితి కూడా కాదు. ఇప్పటివరకు కొన్ని మేజర్ ఇంపార్టెంట్ స్కీమ్స్ అన్ని ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి వీటి మీద కూర్చుంటాం. ఇవన్నీ కాకుండా ఇంకొకసారి ప్రధానమంత్రి మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి వచ్చినటువంటి దాదాపు 10,000 కోట్ల రూపాయల పైన తీసుకొచ్చినటువంటి నిధుల సందర్భంగా చాలా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, ఒకరోజు నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా కర్ణాటక స్టీల్ మినిస్టర్ గారు కుమారస్వామి గారు, చంద్రబాబు గారు దాదాపు 1:30-2 గంటలకు అర్ధరాత్రి మీటింగ్ పెట్టి
దీని మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విధంగా ఆయన పడినటువంటి తపన ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. రెండోది, ఆ విధమైనటువంటి తపన ఉండటం వల్లే ఈ రోజున ఎన్నెన్ని ఫండ్స్, ఇప్పుడు మా ఔటర్ రింగ్ రోడ్ గుంటూరుకు వచ్చేటప్పుడు దాదాపు 17,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు వస్తుంది. అది కన్ఫామ్ అయిపోయింది. మరి 11,000 కోట్లు స్టీల్ ప్లాంట్, అమరావతి, పోలవరం, రైల్వే బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జెస్, ఎన్ని అంటే ఈ విధమైనటువంటి ఫండ్స్ ఇంతకు ముందు ఎప్పుడు చరిత్రలో కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ మీరు వేసినటువంటి ఓట్లు కానీ, చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి ఓపిక, సహనం, దూరదృష్టి వల్ల ఇవన్నీ సాధ్యమైనవి. కాబట్టి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వారి స్థాయిలో కూడా వారు కూడా ఫాలో అప్ చేసి వీటన్నిటికీ సహకరించారు. కాబట్టి అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.